హైదరాబాద్ పంచాయతీ ఉన్నది ఒకటి, దాని మీద డిస్కస్ చేద్దాం. హైడ్రా, అసలు దీన్ని హైడ్రా అని అనొద్దబ్బా, దీని పేరు మార్చాలా, హైడ్రా అని అనొద్దు, దీన్ని REVAN అని పెట్టాలి, రేవండ్రా. ఇది హైడ్రా ఎప్పుడు కాదు, ఇది రేవండ్రా. అయితే మన రంగనాథ్ గారు ఏమని అన్నారంటే, పాపం ఆయన ఒకప్పుడు ఇట్లా టీవీ ఉంటుండే, మన రేవంత్ అన్నతో చేతులు కలిపిండు, పాపం కంజుపిట్ట లెక్క అయిపోయింది. ఇప్పుడు ఏమైందనంటే రేవంత్ రెడ్డి పని చేయనియాడు కదా, ఆయన చాలా డైనమిక్ ఆఫీసరు. ఆయన పాత పోస్టింగ్లలో మీరు చూస్తే అసలు దడలేస్తుంది ఆయన ఇట్లా రంగంలోకి దిగుతే, వార్ వన్ సైడే ఉంటుంది రంగనాథ్ గారు దిగుతే. కాకపోతే రేవంత్ రెడ్డి నమ్మిండు చూడు పాపము. ఇక ఆయన రేవంత్ రెడ్డి రాజకీయాలు ఎట్లుంటాయి, రేవనాల రాజకీయాలు ఉంటాయి, అందుకే దాని పేరు రేవన్రా అని చెప్పి మేము పెట్టినాం. అయితే సీన్ ఏందనంటే, ఇప్పుడు ఓఎస్సి ఫాతిమా కాలేజ్ ఏదైతే ఉందో అది చెరువు కట్ట మీదనే కట్టిర్రు అని చెప్పి నిర్ధారించిర్రు. నేనంటలే, రంగనాథ్ గారే అని అన్నారు. ఏమని అన్నారు? హైడ్రా కన్ఫర్మ్స్ ఓఎస్సిస్ ఫాతిమా కాలేజ్ ఈజ్ ఆన్ ది లేక్ బెడ్, ఫైనల్ కాల్ అవైటింగ్ అంట. రంగనాథ్ గారు, డోంట్ డిపెండ్ అపాన్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, దే విల్ డెఫినెట్లీ ఫూల్ అస్. మనం పిచ్చోళ్ళని చేస్తారు. ఈ రాజకీయ నాయకులంతా కాంగ్రెస్లో కూర్చున్న వాళ్ళు అందరూ మబ్బు పట్టి కూర్చొని ఉన్నారు. ఈ మబ్బు తొలగించాలంటే కష్టం, నీళ్ళు కొడితే పోదు ఆ మబ్బు. అది డిఎన్ఏల ప్రాబ్లం ఉన్నది, ఆ మబ్బు డిఎన్ఏలకే వస్తారు కాబట్టి గట్టనే ఉంటారు, కంతలు కట్టుకొని పనిచేస్తారు. అయితే ఆయన ఏమంటాడంటే, ఎంఐఎం చెప్పిన మాటలను సమర్థిస్తూ కమిషనర్ గారు, ఎవరు రంగనాథ్ గారు ఏమంటారంటే, మనం పార్టీని చూసి బుల్డోజర్లు పెట్టాం, సోషల్ డైమెన్షన్ చూడాలి. ఈ సోషల్ డైమెన్షన్ ఏడొచ్చింది రాజ్యాంగంలో? నేను రంగనాథ్ గారిని అడుగుతున్నా. రాజ్యాంగంలో లా అండ్ ఆర్డర్ దగ్గర, లేకపోతే ఏదైనా యాక్షన్ తీసుకునేటప్పుడు, లేకపోతే ఏమైనా చట్టాలు చేసినప్పుడు, గవర్నమెంట్ ఆర్డర్లు వచ్చినప్పుడు, హైడ్రా ఆఫ్ రూల్స్ ప్రొసీజర్స్ ప్రొవిజన్స్ ఆఫ్ లా క్రియేట్ చేసినప్పుడు సోషల్ డైమెన్షన్స్ చూసుకొని మనము బుల్డోజర్ పెట్టాలా అని చెప్పి మనం మాట్లాడినామా? సరే, సోషల్ డైమెన్షన్ ఏంద్రాబాయ్ అని చెప్పి మనం మాట్లాడితే, 10,000 మంది విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య. మళ్ళీ ఎవరికి ఉచిత విద్య? కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు. ఏ విద్యార్థులకు? యావత్ తెలంగాణ ప్రజలక, హైదరాబాద్ ప్రజలక, పాత బస్తీ ప్రజలక అంటే ముస్లిం పోరలకు, కేవలం ముస్లిం పోరలకు. ఇక్కడ మీకు సోషల్ డైమెన్షన్ ఎక్కడ కనిపించింది రంగనాథ్ గారు? ఐఎమ్ రియలీ సారీ, మీతో ఇది ఎక్స్పెక్టేషన్ లేకుండే సార్ తెలంగాణకు. మీ డైనమిజానికి నిజంగా చెప్పాలంటే డైనమైట్ పెడుతున్నాడు మా రేవంత్ అన్న, ఆయన రేవనాల రాజకీయాలతో. ఇవాళ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందనంటే, ఒక లా తయారు చేసేటప్పుడు అందులో కూడా మనము ముస్లిం కాలేజీలు, ముస్లిం స్కూల్స్, క్రిస్టియన్ కాలేజీలు, హిందూ కాలేజీలు అని చెప్పి రాసుకున్నామా? ఈజ్ దర్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ లా ఆఫ్ సోషల్ డైమెన్షన్ ఇన్ క్రియేటింగ్ లాస్? రాజ్యాంగాన్ని అలా మారుస్తుంది ఎవరు? రేవంత్ అన్న. 10,000 స్టూడెంట్లకు ఉచిత విద్య. ఎవరికి ఉచిత విద్య? ముస్లిం పోరలకు. ఇక్కడ సెక్యులర్ డైమెన్షన్ ఏడ కనబడ్డది నాకు? కేవలం అండ్ కేవలం థియోక్రాటిక్ డైమెన్షన్ కనబడ్డది నాకు, సెక్యులర్ డైమెన్షన్ ఏడ కనబడలేదు. ఆ పోరల విద్యాభ్యాసం ఏం కావాలా అని చెప్పి రంగనాథ్ గారు మాట్లాడతారు. అయితే నేనేమనంటా అంటే, సల్కం చెరువు చూడరు ఫ్రెండ్స్ ఎట్లున్నదో, ఇది డైరెక్ట్ FTL గట్టిపడదు అంటే. ఇవాళ రంగనాథ్ గారు అన్న మాట, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రూవ్ చేస్తున్న కథ ఏందనంటే, నువ్వు ఎడ్యుకేషన్ చేసుకుంటా హిందూ పోరాలకు, క్రిస్టియన్ పోరాలకు, ఎవరికైనా నువ్వు స్కూలు కాలేజ్ కట్టి మీద బిల్డింగ్ వేసుకో, మంచిగా అలీషాన్ బిల్డింగ్, డ్యూప్లెక్స్ బిల్డింగ్, కింద మాత్రం స్కూల్ ఉండాలా, కాలేజ్ ఉండాలా. నువ్వు హిందూ పోరాలకు పెట్టుకో, క్రిస్టియన్ పోరాలకు పెట్టుకో, ఏమైనా వేసుకో. కండిషన్ ఏందనంటే సోషల్ డైమెన్షన్, స్కూలు కాలేజ్ ఉండాలా, నువ్వు ఉచిత విద్య ఇస్తున్నట్టు నటించాలా. నటించి చెరువులను కబ్జా చెయ్యొచ్చు అననే ఒక లా ఇలా కాంగ్రెస్ తీసుకొచ్చిందా లేదా? మీ కమెంట్ రూపంలో చెప్పు. ఇక్కడ సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఏడున్నది? మళ్ళా మతతత్వ విద్వేషాలు గిరీష్ గారు మాట్లాడతాడు, వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు అని చెప్తారు. మళ్ళీ మతం అనే టాపిక్ తీసుకొని వచ్చి ముస్లిం ఎడ్యుకేషన్ అనే టాపిక్ తీసుకొచ్చింది ఎవరు? ఇలా ఇది నేను మాట్లాడతలేను, న్యూస్ మినిట్లో వచ్చిన కథనం, రంగనాథ్ గారు మాట్లాడిన విషయం, నేను అదే మాట్లాడుతున్నాను. ఇందులో ఫైనల్ నోటిఫికేషన్ కోసం ఎందుకు మనం వెయిట్ చేయాలా? సోషల్ డైమెన్షన్ కాడికి వస్తే నన్ను ఒకసారి కన్విన్స్ చేయరు. ఇప్పుడు నా ఆఫీస్లో కూడా 2-3 కూర్చొని ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు నేను వాళ్ళని కూడా అడుగుతున్నా, కనిపించేది నాకు వాళ్ళే కదా. ఇప్పుడు సోషల్ డైమెన్షన్ ఉన్నది అని అంటే నాకు ఒక మాట అడుగుతున్నారు అబ్బాయి, మనందరినీ, తెలంగాణ ప్రజలను కూడా అడుగుతున్నా, తెలుగు రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టేటప్పుడు కూడా సోషల్ డైమెన్షన్ ఉంది కదా. పాపం నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కట్టేటప్పుడు నేను హిందువులకే ఇస్తా, ముస్లింలకే ఇస్తా, క్రిస్టియన్లకే ఇస్తా అని ఏం చెప్పలే కదా. అంటే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినందుకు పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయి అని అంట నేను ఆరోపిస్తాను. పెళ్లిళ్ళు ఆగిపోతున్నందుకు జనాభా ఆగిపోతున్నది అని అంట. జనాభా ఆగిపోతున్నందుకు మన ఫర్టిలిటీ రేషియో ఆగిపోతుంది, ఇండస్ట్రీలలో వర్కర్లు దొరుకుతలేరు, ఇండస్ట్రీలలో సర్వీసెస్ వస్తలేవు, జీడిపి ఆగిపోతుంది 10 సంవత్సరాలలా హైటెక్ సిటీ కొండాపూర్ రీజన్లా అని చెప్పి నేను గంభీరమైన ఆరోపణ చేస్తా. ఎడ్డారోపణనే కాదని అంటలేను నేను, ఎడ్డారోపణనే. మీరు ఉప్పల్బాలు రాజకీయాలు చేస్తారు, మీరు
అదేదో ఇంకో పోరాడు కూడా ఉంటాడు, బాగా టీవీలలో వస్తాడు, నరేష్ అని అనుకుంటా. నరేష్ ఉంటాడు, కోపంగా మాట్లాడుతుంటాడు చూడు, ఆయన ఏమో అంటారు కదా పిల్లలు, ఆవేశం స్టార్. ఇట్లాంటి ఆవేశం తీసుకొని వచ్చి మీరు ఆవేశం స్టార్లు అయిపోయి ఏంది ఇది నాకు అర్థం కాదు. ఇది ఏంది ఇది? బిగ్ బాస్ అనేది ఎట్లుంటుందో గట్ల కూడా స్టార్ట్ అయింది. ఇక సోషల్ డైమెన్షన్ ఏడుంది సార్? నాకు ఒక విషయం చెప్పరు మీరు, ఏడున్నది అని అంటున్నా. వై ఆర్ యువర్ బుల్డోజర్స్ ఆర్ వెయిటింగ్ సల్కం చెరువులు. ఒకడు మాకు కమెంట్ పెట్టిండు అబ్బా మనకు, అరే గిరీష్ ఇంత మంచి ఇంపార్టెంట్ టాపిక్ నువ్వు తీసుకోకుండా గాళ్ళని మాట్లాడుతున్నావు గిళ్ళని మాట్లాడుతున్నావు ఏంటంటే, అంటే నీ కళ్ళల్లో కాకులు ఒడవా, నువ్వేనా చూసినావరా చిత్రగుప్తు? సల్కం చెరువు మీద మ్యాపులు పెట్టి కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి చిత్రగుప్తులో మాట్లాడినావు. ఇప్పుడు కాదు, 1947లో, లాంగ్ అగో. నీకు నీ అయ్యకు తెలియకపోయి వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని అనుకుంటా దట్టు అని ఇప్పుడు అడుగుతున్నావు నన్ను. అర్థమవుతుందా? దీని మీద మ్యాప్లు వేసి మాట్లాడినాం. ఒకసారి తీసేలాగా పెట్టు బిడ్డ, డిస్క్రిప్షన్లో లింక్ పెట్టు. దేవులాడ చాత కాదు, ఎతక చాత కాదు, అన్ని రెడీమేడ్లో పెట్టాలి కొడుకులకు. ఈ రైస్ కుక్కర్ బ్యాచ్ ఇదంతా అల్యూమినియం రైస్ కుక్కర్, ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంటుంది, రైస్ కుక్కర్ బ్యాచ్. గంజొంప రాదు, తాటి చెట్టు ఎక్కలేవు, తాటి కళ్ళు తెంపలేవు అని చెప్పి నేను అంటలేను. బియ్యం కడగలేవు, పొయ్యి మీద బియ్యం పెట్టలేవు, గంజొంపలేవు నువ్వు, బెంజు మాటలు మాట్లాడుతావు. ఈ మబ్బుగాని మా చాతలు బంద్ చేసేరు జర. లాజిక్ మాట్లాడేది చిత్రగుప్త ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేము మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పు ఉందా చెప్పురు? మేము అడిగిన ప్రశ్నలు ఏమన్నా తప్పు ఉన్నదా? మాట్లాడగలుగుతారా? మేము ఎప్పుడన్నా రాజ్యాంగాన్ని డివైడ్ చేసి మాట్లాడినామా? నువ్వు అడుగుతున్న ఫ్రెండ్స్, ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? సల్కం చెరువు దగ్గర మీ ఆలోచన ఆగిపోయింది. నా ఆలోచన సల్కం చెరువు దగ్గర ఆగలే. ఇగో నా ఆలోచన గీడాగుతుంది. ఏంది తెలుసా? తహావూర్ రాణా వీడిని ఎక్స్ట్రాడిట్ అమెరికాకి తీసుకొచ్చింది దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. తహావూర్ రాణా కన్ఫెస్ చేసిండు. ఏమన్నానంటే 26/11 అటాక్ జరుగుతున్నప్పుడు నేను భారతదేశంలో ఉన్నా, నేను లష్కరే తోయిబా ఆపరేటివ్ నుంచి నడిపిన, డేవిడ్ ఎడ్లీ ఐడెంటిటీ టార్గెట్స్ ఎక్సెట్రా తాజ్ హోటల్లా మేము ఉన్నాం, ప్లానింగ్ చేసినాం అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండు. రాణా గ్రౌండ్ ఆపరేషన్స్ అన్ని రాణా చూస్తున్నాడు అని చెప్పి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చిండు. పాకిస్తానీ లింక్డ్ ఏజెంట్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఇండియా డ్యూరింగ్ ది 26/11 అటాక్స్ అని చెప్పిండు. ఈ తహావూర్ రాణా ఎవడు అని అంటే మళ్ళా రాణా అండర్ గ్రౌండ్ ఐఎస్ఐ నెట్వర్క్ నడుపుతున్న ఒక పాకిస్తానీ స్పై. ఐఎస్ఐ ట్రైన్ లష్కరే తోయిబా నుంచి ట్రైన్ తీసుకున్నాడు. ఇండియాలో సర్వే టార్గెట్ చేసి ఇండియా 26/11లలో వీడు ఇన్వాల్వ్ అయ్యిండు. వీడు అమెరికాలో దాచుకుంటే వీడిని గుంజుకొని వచ్చి పెట్టారు. రాణా క్లియర్ కట్గా కన్ఫర్మ్ చేసిండు. ఆయన కన్ఫెషన్లా రాణా ఏమని కన్ఫెషన్ ఇచ్చిండంటే పాకిస్తాన్ ఆర్మీ అండ్ ఐఎస్ఐ లింక్ ఉందని చెప్పిండు. లష్కరే తైబా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఆర్మ్ ఆఫ్ పాకిస్తానీ స్టేట్ ఎక్స్పోజింగ్ ఐఎస్ఐ నెట్వర్క్ అని చెప్పిండు. లష్కరే తైబా ఒక తీవ్రవాద సంస్థ కాదు, ఐఎస్ఐ వింగ్ అని చెప్పిండు. ఎవరు? తహావూర్ రాణా. ఇక్కడ ఆయన కన్ఫెషన్లా. ఇప్పుడు ఆయన ఏడున్నాడు? భారత రక్షక బలగాల చేతులు ఉన్నాడు. ఏడికైనా పట్టుకొచ్చిర్రు? అమెరికాలో. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చిర్రు? నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చిండ్రు. మళ్ళీ సంఖ నాకిందా అప్పుడు కాంగ్రెస్ అని అంటున్నా. ఇలా సల్కం చెరువులా మీకు సోషల్ డైమెన్షన్ కనిపిస్తుంది, 26/11 అటాక్లా మీకు సోషల్ డైమెన్షన్ కనిపిస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ హీనా చరిత్ర. రాణా పారిపోతుంటే ఆ రోజు ఎందుకు కూర్చున్నారు? మళ్ళీ మాట్లాడతారబ్బా. నీరవ్ మోడీ వాయ్, లలిత్ మోడీ వాయ్, మెహుల్ చోక్సీ వాయ్. మళ్ళీ నేను అడుగుతున్న తహావూర్ రాణా ఏడవాయ్, ఎవడు ప్రభుత్వంలో పాయ్? మీ దగ్గర ఆన్సర్ ఉన్నదా బ్రదర్? చెప్పగలుగుతారా ఆన్సర్? ఓటర్ని అడుగుతున్నా, ఏ ఓటర్ నువ్వు లేస్తావా నిద్రలకేనని అంటున్నా. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.